ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం ప్రకృతి సౌందర్యానికే కాదు, ఎన్నో మహిమాన్వితమైన ఆలయాలకు నిలయం, మరెన్నో జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. అలాంటి అరణ్యంలో ఒక క్షేత్రం విస్తుగొలుపుతోంది. 3 ఏళ్ల క్రితం వెలుగు చూసిన ఆ ఆలయం మరో జ్యోతిర్లింగంగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇంతకు ఆ ఆలయం మహత్యమేంటి, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటన్నదే ఇవాల్టి దృశ్యం. 6 ఏళ్ల వయసున్న చిన్నారికి అనూహ్యంగా కనిపించిన శివలింగం అది. అంతేకాదు, ఆ సమయంలో మరెవ్వరికీ కనిపించని ఆ ఈశ్వరుడు కేవలం ఆ పాపకే ఎందుకు దర్శనమిచ్చాడు, తన ఉనికిని తెలిపేలా ఎందుకు చూశాడు? అలా కొండగా అడవిలో బయటపడ్డ ఆ శివాలయం అక్కడి ప్రజలు చెప్తున్నట్టుగా నిజంగా 13వ జ్యోతిర్లింగమేనా కాదా తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ అరణ్యంలో విస్తుగొలిపే మహత్యం. 6 ఏళ్ల చిన్నారికి కనిపించిన శివలింగం. మా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాం. అయితే అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, వెళ్ళి ఏం చేస్తామన్నది ఇప్పటికీ అంతు చిక్కకుండా ఉంది. ఏం అన్వేషించాలని అనుకుంటున్నామో ఆ విషయాన్ని మాకు వివరిస్తున్నప్పుడు కాస్త విచిత్రంగా అనిపించింది. అలాంటప్పుడు ఎందుకు అందరి సమయాన్ని వృధా చేస్తున్నారని మీరు అడగొచ్చు. కానీ చెప్పక తప్పదు. ఒక పని చేద్దాం, ముందుగా ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత మేము వెళ్ళడానికి గల కారణాలను వివరిస్తాం. ఇది 2023 నాటి విషయం. 21వ తేదీ ఆగస్టు నెల. అప్పుడు శ్రావణ మాసం. దేశవ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్కు చెందిన ఓ పల్లెకు చెందిన చిన్నారి తన అమ్మమ్మతో కలిసి అడవిలోకి వెళుతోంది. ఇద్దరు బోడో పుట్టగొడుగులను ఏరుతుండగా అప్పుడే అడవిలో ఓ ఘటన జరుగుతుంది. చిన్నారికి ఏదో కనిపిస్తుంది. ఎలా అంటే దాన్ని చూసి విస్తుపోతుంది. ఆ పాప తన అమ్మమ్మను పిలుస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మమ్మకు తాను ఏదైతే చూసిందో కనిపించిందో దాన్ని ఆమెకు చూపించే యత్నం చేస్తుంది. కానీ నందిని అమ్మమ్మకు ఏం కనిపించదు. बोड़ा निकालने गई थी उसकी दादी साथ, तो फिर उसको दिखाई दिया एकदम चमक टाइप का, उसी को ची, उसकी दादी को नहीं। क्या हुआ था, मतलब चमक रहा है नंदिनी बोली, फिर बाकी लोग को दिख रहा था? नहीं दिख रहा था? नहीं दिख रहा था। बाद में हम लोग देखे तो बाद में पता चला कि सच में भगवान है ऊपर। స్థానిక కథనం ప్రకారం 6 ఏళ్ల నందినికి ఒక దైవిక కాంతి కనిపించింది. ఆ కాంతిలో ఒక శివలింగం ఉంది. దాని చుట్టూ ఉన్న కాంతి వలయంలో ఓ గోవు నాట్యం చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ప్రజలు ఈ స్థలంలో తవ్వకాలు చేపట్టారు. దాదాపు 10 అడుగుల లోతులో ఒక సహజ శివలింగం బయటపడింది. శివలింగాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. దైవిక ప్రకాశం కారణంగా వెలుగు చూడటంతో దీన్ని జ్యోతిర్లింగం అని పిలుస్తున్నారు. हम लोगों ने 12 ज्योतिर्लिंग सुना है, तो इस शहर में 13वां ज्योतिर्लिंग जो मड़ानार में है वो साक्षात हम लोगों ने देखा है। ये 13 ज्योतिर्लिंग है, दुनिया 12 जानती। ये हमारे लिए चमत्कार है और हमारे 13वां ज्योतिर्लिंग है।
ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. దేశంలో అనేక స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ శివలింగంలో ఏముంది ప్రత్యేకత? सफेद कलर की जो नाग है या नागिन वर्तमान में अभी भी है। यहाँ खोजेंगे ना शिव का पूरा शहर निकल जाएगा। ఈ వివరాలు మా పరిశోధనకు సరిపోతాయి. కానీ మేము ఇక్కడికి రావడానికి కారణం ప్రజలు చెబుతున్న విషయాలు కాదు, ఆ చిన్నారి గురించి. అసలు ఈ చిన్నారి ఆ రోజు ఏం చూసిందో మేము తెలుసుకోవాలనుకున్నాం. అప్పుడు చిన్నారి చూసింది గ్రామస్తులు చెబుతున్నది నిజమేనా? బహుశా ఎవ్వరూ తెలుసుకోలేని విషయం ఏదైనా ఉందా? మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైతే ఈ చిన్నారి నందినే. ఇప్పుడు 9 ఏళ్లొచ్చాయి. कहाँ दिख रहा था नंदिनी? वहाँ पर। ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ సమీపంలో కొండగాం అడవుల్లో ఉన్నాం. మా గమ్యస్థానం అదే. అడవిలో ఉన్న ఆ నిర్దిష్ట ప్రదేశంలోనే నందినికి కాంతి కనిపించింది. తవ్వకాలు జరిపాక అక్కడ స్వయంభూ శివలింగం కనిపించింది. శివపురాణంలోని శతరుద్ర సంహితలో 42వ అధ్యాయంలో మొత్తం 12 జ్యోతిర్లింగాల పేర్లు, వాటి స్థానాల ప్రస్తావన ఉంది. అయినా కొన్ని ప్రదేశాల ప్రామాణికతపై నేటికీ వివాదాలు ఉన్నాయి. గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర్, మహారాష్ట్రలోని హింగోలీలో ఉన్న ఔంధ నాగనాథ్ మధ్య ఒక వాదన ఉంది. ఎలా అంటే జార్ఖండ్లోని దేవఘర్, మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ్ ఆలయం మధ్య అసలైన జ్యోతిర్లింగం ఏది అన్న విషయంలో చర్చ జరుగుతున్నట్టుగా. ఇలాగే దేశంలోని ఏదైనా ప్రాంతంలో జ్యోతిర్లింగం బయటపడిందన్న వాదన వస్తే దాన్ని పరిశీలించడంలో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఈ వాదన వెనుక ఒక అమాయకపు చిన్నారి ఉంది. ఆమె కథను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ కథపై స్థానికంగా విస్తృత చర్చ సాగింది. మొదట నందికి కాంతి రూపంలో దేవుడు కనిపించాడు. ఆ ప్రదేశంలో తవ్వకాలు చేస్తే శివలింగం బయటపడింది. అయితే ఈ దైవిక కాంతి చిన్నారికి తప్ప మరెవ్వరికీ కనిపించలేదు. चमक रहा है नंदिनी बोली, फिर बाकी लोग को दिख रहा था, नहीं दिख रहा था? नहीं दिख रहा था। बाद में हम लोग देखे तो बाद में पता चला कि सच में भगवान है पर। ఇదే ఆ ప్రదేశం. ఇక్కడ చేసిన తవ్వకాల్లోనే ఆ శివలింగం బయటపడింది. దీన్నే 13వ జ్యోతిర్లింగం అని పిలుస్తున్నారు. ఈ రేకులను చూస్తున్నారు కదా, ఆ చిన్నారికి ఇక్కడే ఆ శివలింగం కనిపించింది. ప్రజలు ఇక్కడే తవ్వకాలు జరిపారు. ఇక్కడే ఆ స్వయంభూ శివలింగం బయటపడింది. శివలింగం సహజ సిద్ధంగానే ఉంది. చుట్టూ మట్టి, భూమి ఉపరితలం నుంచి 10 అడుగుల లోతులో ఉంది. మట్టి మినహా ఎలాంటి శిలా నిర్మాణాలు లేవు. కేవలం ఈ శివలింగం ఒక్కటే. శివలింగం కింద జలహరి అంటే పీఠం ఆకారం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. अब देखिए नीचे आपको ये पत्थर नजर आ रहा है, आसपास सिर्फ मिट्टी का ढेर था। किसी को नहीं मालूम कि जलहरी नुमा ये पत्थर कैसे आया, और जलहरी है तो उसके ऊपर यहाँ शिवलिंग भी स्थापित है, जिसे लोग मानते हैं कि ये ज्योतिर्लिंग है। यहाँ देखिए ये दीवार अभी आपको सफेद नजर आ रही है, लेकिन ये दीवार मिट्टी की दीवार है। लोगों ने रखरखाव का ध्यान रखते हुए इसे चूने से पोत दिया कि ये भरभरा कर गिरे ना, लेकिन जब मैं इस पर हाथ मलता हूँ तो अभी भी इसमें मिट्टी आपको नजर आती है। यानी मिट्टी का ये पहाड़ है जिसमें पानी की धार सिर्फ एक स्थान पर कहां से बहते हुए आ रही है ये कोई नहीं जानता। वो धार यहाँ आकर शिव का अभिषेक करती है और उसके बाद कहां जाती है ये भी कोई आज तक नहीं जान पाया है। శివలింగం పైనుంచి ఒక సన్నటి నీటి ధార నిరంతరం ప్రవహిస్తూ ఉంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. అంతేకాదు భక్తి భావంలో మునిగిపోయారు. మనం నమ్మినా నమ్మకపోయినా గిరిజనుల దృష్టిలో ఇది మహాదేవుని అద్భుతం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ చిన్నారిని కలిసే సమయం ఆసన్నమైంది.
అడుగుల లోతులో బయటపడ్డ శివలింగమే అద్భుతం అనుకుంటే దానిపై నిరంతరాయంగా నీటి ధార కురవడం మరో విశేషం. దట్టమైన అడవిలో ఇంకా పూర్తిస్థాయి ఆలయంగా రూపుదిద్దుకోకముందే ఆ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనదన్న ప్రచారం సాగుతోంది. అయితే అసలు ఆ మట్టిలో ఏముంది? ఆ మహిమ వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మా ప్రయాణం శివ పురాణం పుటలను తిరగేసేలా చేసింది. ఛత్తీస్గఢ్ అరణ్యంలో విస్తుగులిపే మహత్యం. 6 ఏళ్ల చిన్నారికి కనిపించిన శివలింగం. మడనార్, ఇదే ఆ అమ్మాయి ఉండే గ్రామం. నేరుగా ఆమె ఇంటికే చేరుకున్నాం. ఇంటికి వెళ్లిన మాకు నందిని ఓ ఫంక్షన్ కోసం వేరే ఊరు వెళ్ళిందని తెలిసింది. రేపు తిరిగి వస్తుందన్నారు. ఆగస్టు 21, 2023న అడవిలో ఏం జరిగిందో గ్రామస్తుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నాం. ప్రచారం ప్రకారం నందిని తన అమ్మతో కలిసి అడవిలోకి వెళ్ళింది. దూరంలో ఒక దైవిక కాంతిలో శివలింగం కనిపించింది. అక్కడే ఒక గోవు నాట్యం చేయడాన్ని చూసింది. దాన్ని తన అమ్మమ్మకు చూపించే యత్నం చేసింది నందిని. కానీ ఆమెకు ఏం కనిపించలేదు. ఆ సమయంలో గ్రామస్తులు భయపడ్డారు. నందిని మాత్రం తాను దేవుణ్ణి చూశానని గట్టిగా చెబుతూ అక్కడే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేస్ లో గ్రామస్తులు తవ్వకాలు చేపట్టారు. అప్పుడు ఇక్కడ స్వయంభూ శివలింగం బయటపడింది. ఆ శివలింగం ఉన్న ప్రదేశం ఏదో పౌరాణిక ప్రాంతమని అందరూ భావించారు. ఇంకా తవ్వకాలు జరిపితే పురాతన కాలం నాటి శివాలయం శిథిలాల అవశేషాలు ఉండొచ్చనుకున్నారు. जैसे कि हम लोग कोपा बेड़ा भी देखे, वहाँ भी शिवलिंग है, कोंडा बगाव भी शिवलिंग है, बंदा तालाब शिवलिंग, उसके बाद अन्य भी और शिवलिंग है। इसके नीचे अगर खोजेंगे तो हमारे गांव में भी और भी दृश्य दिख सकता है। एक नया शहर मिल सकता है। जो शहर में अगर हम देखेंगे तो हमारे गांव में इतना गड्ढा में भगवान मिले हैं तो और भी मिल सकते हैं। ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే అయినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఇది ఒక జ్యోతిర్లింగం అని గట్టిగా నమ్ముతున్నారు. వారి నమ్మకానికి కారణం ఈ ప్రాంతంలో పాతుకుపోయిన ప్రగాఢ విశ్వాసం. కొండగావ్ సహా మొత్తం బస్తర్ ప్రాంతాన్ని త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో బాణాసురుడు పాలించారు. వాళ్ళిద్దరూ తమ కాలాల్లో శివుని భక్తులు. వారి ఆధ్యాత్మిక భక్తి కారణంగా ఈ ప్రదేశాన్ని శివభక్తుల నిలయంగా పూజిస్తుంటారు. అందుకు లోతైన కారణం ఉంది. శివలింగం నలువైపులా మహాదేవునికి అంకితం చేసిన అనేక ఆలయాలున్నాయి. స్థానికుల విశ్వాసం ప్రకారం అందుకే మహాదేవుడు జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. తర్వాత గమ్యం ఈ పర్వతం పైభాగంలో ఉన్న గుహ. ఈ గుహాలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది. అలా తెరిచినప్పుడు శివలింగం ముందు జంతువుల అడుగుజాడలు కనిపిస్తాయి. ప్రతి అడుగుజాడలో ఒక రహస్య భవిష్యవాణి ఉంటుంది. మిగిలిన సమయంలో గుహ మూసి ఉంటుంది. कपाट बंद करने से पहले अपन लोग रेती छिड़क देते हैं। रेती को छिड़क करके उसको पूरा झाड़ू से प्लेन कर देते हैं और प्लेन करते करते निकलते हैं ताकि हमारा निशान वहाँ पे मत छूटे। फिर साल में एक बार जब कपाट खोल के मंदिर के अंदर प्रवेश करने के लिए हम प्रवेश करके पदचिन्ह, साल में एक बार पदचिन्ह दिखता है वहाँ पे, तो पदचिन्ह देखने के लिए हम 5 लोग या 6-7 लोग जैसे भी हम लोग चयन करे रहते हैं, उन लोग देखते हैं, फिर वहाँ चिन्ह दिखता है। ఎలాంటి అడుగుజాడలు అంటే కొన్నిసార్లు ఏనుగు ఆకారంలో, కొన్నిసార్లు సింహం లేదంటే పులి ఆకారంలో, ఇంకొన్నిసార్లు పిల్లి ఆకారంలో కనిపిస్తాయి. మూసివేసిన గుహలో ఇసుకపై ఈ గుర్తులు ఎలా ఏర్పడతాయో ఎవ్వరికీ తెలియదు. స్థానికుల నమ్మకం ప్రకారం ఇదంతా శివశక్తి మహిమే అంటారు. हर साल मैंने मेला दिन दिखता है। हाँ, शेर का दिखता है, हाथी का दिखता है, घोड़ा का दिखता है, आदमी का दिखता है, बिल्ली का दिखता है, कुत्ता का दिखता है। अच्छा, और सबका मतलब क्या है? अलग अलग है। अलग अलग। ఇప్పుడు ఆలయం మూసే ఉంది. మేము బయట నుంచి చూడటానికి వచ్చాం. ప్రధాన ద్వారాన్ని పెద్ద రాళ్లతో మూసేశారు. ఒక ద్వారం వెనుక వైపు కూడా ఉంది.
అటువైపు వెళ్లి చూద్దాం. బహుశా లోపలి దృశ్యం ఏమైనా కనిపిస్తుందేమో. వెనుక నుంచి తొంగి చూశాం. మాకు లోపల ఏదో కనిపించింది. దాన్ని కెమెరాతో తీసే యత్నం చేశాం. गोप्रो देना मुझे एक बार, गोप्रो देना. यहाँ से मुझे कुछ नजर आ रहा है, बिल्कुल जैसे कोई शिवलिंग हो. रंग लाल रंग है, शायद इस पर कोई कपड़ा बंधा है या तो इस पर बंधन लपेटा गया है. లోపల శివలింగం తరహా శిల ఒకటి ఉంది. మేము వెనుక భాగంలో ఉండటం వల్ల ముందు భాగంలో ఉన్న ఇసుకను చూడలేకపోయాం. ఈ ఇసుకపైనే గుర్తులు కనిపిస్తాయంటారు. దగ్గరలో ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు. రేపు నందిని కలిశాక ఆ శివలింగానికి సంబంధించిన నిజం వెలుగు చూస్తుంది. నందిని మా వెంటొచ్చింది. తన కళ్ళతో శివలింగం ఆకారాన్ని చూసింది ఈ చిన్నారి. నందినికి తప్ప ఎవ్వరికీ ఆ మహత్యం కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే తవ్వకాలు జరపగా శివలింగం బయటపడింది. ఇప్పుడు కథ మొత్తం ఈ చిన్నారి మాటల్లోనే తెలుసుకోవాలనుకున్నాం. ये वही जगह थी जहाँ पर ये बच्ची नंदिनी नाम है ना आपका? हाँ. क्या देखा था नंदिनी यहाँ से? यहीं से देखा था? हाँ. क्या देखा था? शिवलिंग. कहाँ पर? वहाँ पर. किधर? अंदर? हाँ. कैसा हो रहा था वो? चमक रहा था. चमक रहा था. और दादी आप लोग को दिख रहा था? नहीं देखे. మేము అనుకున్నది తప్పని అర్థమైంది. నందిని చెప్పిన దానికి ప్రజలు చెబుతున్న దానికి ఎలాంటి తేడా లేదు. ఈ చిన్నారికి ఆ దైవిక కాంతి నేటికి గుర్తుంది. कहाँ दिख रहा था नंदिनी? वहाँ पर? कैसे दिख रहा था? ऐसे चमक रहा था? आँख में ऐसा कुछ हो रहा था क्या? दोनों दिखा था. మేము మళ్ళీ అక్కడే నిలబడి ఉన్నాం. ఎక్కడి నుంచి కథ మొదలైందో అక్కడ. దేశంలో అనేక స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. కానీ ఇక్కడి దాన్నే ప్రత్యేకంగా జ్యోతిర్లింగం అని ఎందుకు పిలుస్తున్నారు? వేరే చోట ఎందుకు అనడం లేదు? నందిని మాటలను శ్రద్ధగా విన్నాం. స్థానికులతోనూ మాట్లాడాం. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొన్ని గంటల తర్వాత ఇతర స్వయంభూ శివలింగాల కంటే ఈ శివలింగం ప్రత్యేకమని తెలిసి కొన్నిటిని మేము అర్థం చేసుకున్నాం. తవ్వకాల్లో శివలింగం బయటపడడం నిజం. అది మట్టి గోడల మధ్య ఉంది. కేవలం శివలింగం, దాని కింద ఉన్న రాయి మాత్రమే కనిపించాయి. శివలింగం అడుగున ఉన్న సహజ శిల జతగా ఉంది. రెండో అంశం నీరు. శివలింగం భూమి ఉపరితలం నుంచి 10 అడుగుల లోతులో ఉంది. కానీ నీరు ప్రవహిస్తున్న మార్గం ఉపరితలం నుంచి 4 అడుగుల లోతులో ఉంది. అయితే ఈ ప్రదేశంలో కేవలం 4 అడుగుల లోతు నుంచి నీరు రావడం అసాధ్యం. शिव मंदिर से मतलब पानी 4 फीट की बाद पानी मिल रहा है. गांव में मतलब जो भी बोर खोदा रहे हैं 80-90 फीट की बाद पानी मिल रहा है. पहले नहीं मिलता है पानी. అసలు ఈ నీటి ప్రవాహానికి మూలం ఏంటి? ఒకవేళ మూలం వేరే చోట ఉంటే నీరు ఎక్కడికో కాకుండా ప్రత్యేకంగా శివలింగం పైన ఎందుకు పడుతోంది? गाँव वालों की अनुमति के बाद हम उस जगह पर पहुंच चुके हैं जहां से जल की ये धारा लगातार आगे बढ़ रही होती है. अब यहाँ जब मैं हूँ तो मैं ये देख पा रहा हूँ कि सिर्फ मिट्टी है चारों तरफ और बीच से अचानक एक धार फूट रही है जो आगे की ओर बढ़ रही है. इसके अलावा यहाँ कुछ भी नहीं है. यानी ये समझ पाना मुमकिन नहीं हो पा रहा है कि पानी की धार सिर्फ यहाँ क्यों. మేము కెమెరాను లోపల వరకు పెట్టి చూసాం. కానీ నీరు, తడిమట్టి తప్ప ఏం కనిపించలేదు. అంటే నీటి మూలం పూర్తిగా సహజమైందేనని నిర్ధారణ అయింది. అయినా ఇదెలా సాధ్యం? సమీపంలో చెరువులు, సరస్సులు కూడా లేవు. మూడో అంశం చాలా ముఖ్యమైంది. తవ్వకాల్లో ఇక్కడ శివలింగం ఒక్కటే కాదు, వాటిలో ఇదొకటి. నంది ఆకారపు శిల. శివలింగం ఎదురుగానే ఇది శివలింగంతో పాటే బయటపడింది. देखिए ये नंदी है और इसके बाजू में एक नंदी गांव वाले लोगों ने स्थापित किया है क्योंकि ये थोड़े से खंडित नजर आ रहे हैं. लेकिन बिल्कुल पहली दृष्टि में आपको नजर आता है जैसे हमेशा किसी भी शिवालय में आप जाते हैं तो शिवलिंग के साथ
हमेशा भगवान शिव का वाहन नंदी आपको नजर आता है। वैसे ही यहाँ पर नंदी जी की मूर्ति पहले से स्थापित है। कब, कहाँ, कैसे, ये किसी को आज तक पता नहीं लगा है। हाँ, लेकिन दर्शन 2023 अगस्त के महीने से ये शुरू हुए, जब उस बच्चे को प्रकाश रूप में यहाँ पर भगवान शंकर की ये शिवलिंग नजर आई। ఈ ఆలయం కింద పురాతన అవశేషాలు ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ జలధార వాటితో అనుసంధానించే ఉందా? నిజమే అయితే బయటపడిన ఈ శివలింగం ఏ క్షేత్రంతో ముడిపడుంది? మా దృష్టిలో ఈ దృశ్యానికి సంబంధించిన విషయం ఒకే ఒక్క ప్రశ్నపై ఆధారపడి ఉంది. ప్రపంచంలో 13వ జ్యోతిర్లింగం ఉందా? 13వ జ్యోతిర్లింగం అనేది లేకపోతే ఈ శివలింగం అసలు స్వరూపం ఏంటి? उसको शास्त्रों के अनुसार दिव्य लिंग कहा जा सकता है, क्योंकि दिव्य लिंगों की संख्या 108 है, तो वो भी 108 दिव्य लिंग हैं। हालांकि दिव्य लिंगों के बारे में अभी बहुत जानकारी लोगों के पास नहीं है। प्रायः लोग ज्योतिर्लिंग ही समझते हैं, लेकिन दिव्य लिंगों का भी प्रभाव तत्समान होने से दिव्य लिंगों को भी ज्योतिर्लिंग बोल देते हैं। ఇది భారతీయ పురాణాల అంశం. కానీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం మింటోలో ఒక శివాలయం ఉంది. ముక్తి గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం. దీన్ని నేపాల్ రాజు స్థాపించారు. నేపాల్ గ్రంథాల్లో దీన్ని 13వ జ్యోతిర్లింగంగా పేర్కొన్నాయి. అంటే 13వ జ్యోతిర్లింగం అనే భావన పూర్తిగా నిరాధారమైంది కాదని అర్థమవుతోంది. ఈ శివలింగం పురాణాల్లో పేర్కొన్న జ్యోతిర్లింగం నిర్వచనానికి సరిపోలకపోవచ్చు. దీనివల్ల ప్రజల విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేం. మరీ ముఖ్యంగా ఈ చిన్నారి జీవితంలో కీలక మార్పు వచ్చింది. ఆటపాటలతో గడపాల్సిన బాల్యంలోనే నందిని శివభక్తురాలిగా మారిపోయింది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.